ఇక ఈ ఆటో మైనస్ల గురించి ఆలోచిస్తే రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ తీసుకున్నప్పుడు మనం పెట్టి ఉంచినాం అనుకోండి మనకు ఆటోమేటిక్ గా రన్నింగ్ లో తెలియదు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆటోతో నా ప్రయాణం. అయితే చాలా మంది ఎలక్ట్రికల్ ఆటోలు కొనాలని కానీ ఇప్పుడు పెరుగుతున్న రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు, అంతేకాకుండా చాలా చాలా చోట్ల షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు గ్యాస్ చూస్తే గంటలు గ్యాస్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే ఎలక్ట్రికల్ వెహికల్ కొనే ముందు ఆ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది కొన్న తర్వాత బాధపడడం కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే లాభమా నష్టమా అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేశాను, దాంట్లో చూడండి. అయితే ఈరోజు నేను మీకు ఎలక్ట్రికల్ వెహికల్లో బజాజ్ ఆటో గురించి ఈరోజు పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలు మీకు చూస్తే ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ గురించిన పూర్తి అవగాహన వస్తుంది. ఇలా కూర్చుంటే కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంది. అంటే నేను నా దగ్గర ఉన్న టీవీఎస్ ఆటోతో చూసుకుంటే ఇది మనల్ని ఎంత కొంచెం పుష్ చేసినట్టుంది. అంటే మనకు బాడీకి నడుములకు కూడా కొంచెం మంచిగా పట్టుకొని ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీటింగ్ వెనక కూర్చున్న కొంచెం రిలాక్స్గా ఉంది. అండ్ ఆల్సో ముందర కూడా స్పేస్ కూడా కొంచెం మంచిగానే ఉంది ఈ ఆటోలో. ఈ బజాజ్ దాంట్లో సిఎన్జి ఆటోలు ఉన్నాయి కదా, దాంట్లో ఏంటంటే మోకాళ్ళకి ఆనిపోతుంది, అట్లా లేదు. అండ్ ఆల్సో ఇంకా ఏంటంటే ఇట్లా చూసుకుంటే ఇక్కడ ముగ్గురు అయితే ఈజీగా కంఫర్ట్గా ఫుల్గా కూర్చుంటారు. వెనక కూడా లగేజ్ పెట్టుకోవడానికి కూడా కొంచెం మంచిగానే ఉంది. దీంట్లో ఎక్కువ మంచిగానే పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆటో రేంజ్ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఏంటి, ఇంట్లో కూర్చున్న వాళ్ళ కంఫర్టబుల్ ఎట్లా ఉంది, ఈ ఆటో కొంటే మనకి కంఫర్ట్గానే ఉంటుందా, చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఈ ఆటోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో వచ్చేసి. ఈ బజాజ్ ఆటో సర్టిఫై రేంజ్ ఏంటంటే 178 కిలోమీటర్ పర్ ఫుల్ ఛార్జ్ అని కంపెనీ వాళ్ళు చెప్పారు. అయితే ఇందులో బ్యాటరీ చూసుకుంటే 8.9 కిలోవాట్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ఉంది. అంటే ఈ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ఏంటంటే ఎక్కువ కాలం సేఫ్గా ఉంటుంది. అయితే ఛార్జింగ్ టైం చూసుకుంటే సుమారు 4.5 అవర్స్ పడుతుందని కంపెనీ అయితే చెప్పింది. కొన్నిసార్లు 5 అవర్స్ కూడా పట్టవచ్చు, అంటే మనకు వచ్చే వోల్టేజ్ని బట్టి. టాప్ స్పీడ్ వచ్చేసి ఈ ఆటో 45 కిలోమీటర్ వెళ్తుంది. అంటే రేంజ్ కూడా ఎక్కువ ఉంటే వెళ్తుంది, కానీ మైలేజ్ మనకు తగ్గుతూ వస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. షాక్ అబ్జర్వర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు దీనికి. అండ్ మరో విషయం ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల పవర్ అనేది తిరిగి బ్యాటరీకి వదులుతుంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే డ్రైవింగ్ సీట్ కూడా చాలా కంఫర్ట్గానే ఉంది. ఎందుకంటే మనకి వ్యూ కూడా చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఈకో మోడు, రివర్స్ మోడు, ఫర్ 3 మోడ్స్ ఉన్నాయి. ఈ ఆటో ఏంటంటే మనకు ఫుల్ ఛార్జ్ చేస్తే సీవీఎస్ లెక్కనే 178 అని చూపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఇప్పుడు మనకి రోడ్లు కరెక్ట్గా లేవు, స్పీడ్ బ్రేక్లు అట్లాంటివి ఎక్కువగా ఉంటే మనకు యావరేజ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది, మనకు లోడ్ ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఇది ముగ్గురు కూర్చుంటే యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు అనుకోండి, కరెక్ట్గా వస్తుంది రోడ్లు బాగుంటాయి. అంటే కొంచెం లోడ్ ఎక్కువైనప్పుడు యావరేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. 178 అయితే 178 పట్టుకోలేం, కానీ మనం 140 అట్లా అయితే ఈ ఆటో నుంచి అనుకోవచ్చు. ఇక ఈ ఆటో మైనస్ల గురించి ఆలోచిస్తే 178 అనేది మనకు సరిపోదు. అంతేకాకుండా ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇతర వెహికల్స్తో పోల్చుకుంటే దీని స్పీడ్ కొంచెం తక్కువగా ఉంది. ఇది కొంచెం మైనస్ అనిపిస్తుంది డ్రైవర్లకి. ఈ ఆటో బాడీ చూసుకుంటే కూడా స్ట్రాంగ్ మంచిగానే ఉంది, గట్టిగా మెటల్ బాడీ ఉంది మొత్తం. అయితే కొన్ని ఆటోలకి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆటోలో కూర్చున్నాక నా ఆటోలో కొంచెం బ్యాక్ సైడ్ కరెక్ట్గా కనపడదు, వెనక నుంచి వచ్చేది. ఈ ఆటోలో కొంచెం మిర్రర్ అనేది కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే టీవీఎస్ ఆటోలో ఏంటంటే మనం టర్న్ చేసేటప్పుడు ఇట్లా సైడ్లో నుంచి కనిపించదు. ఈ బజాజ్ ఆటోలో కొంచెం సైడ్ వ్యూ బాగానే అనిపిస్తుంది. మీరు బజాజ్ ఆటో రన్ చేసిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. టీవీఎస్ ఆటో నడిపించే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మనం రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ తీసుకున్నప్పుడు మనకి ఆ మిర్రర్ మొత్తం కంటికే వచ్చేస్తుంది. ఈ దాంట్లో అట్లా లేదు, ఇది కొంచెం వ్యూ అనేది చాలా క్లియర్గా ఉంది. అంతే అనుకున్న బ్రేక్ విషయానికి వస్తే బ్రేక్ కూడా కంఫర్ట్గానే ఉంది, కాకపోతే కొంచెం మనకి కాలు అనేది దీని మీదనే పెట్టాల్సి వస్తుంది. ఎలక్ట్రికల్ ఆటో దాంట్లో ఏం చెప్పారు, మనం బ్రేక్ ఒకే నొక్కుతా ఉంటే మనకు ఛార్జింగ్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుందని చెప్పినారు వాళ్ళు. సో
నేను నా దాంట్లో ఎట్లా ఏర్పాటు చేసుకున్నాను నేను మీకు చూపిస్తాను. నా దాంట్లో ఏంటంటే ఒక ఇట్లకి ఇట్లా బట్ట పెట్టేసి ఇట్లా పెట్టేసుకున్నా నేను. అంటే కాలు ఎక్కువ బ్రేక్ మీద ప్రెస్ కాకుండా వెయిట్ అనేది దీని మీద ఉంటే అవసరం ఉన్నప్పుడు మనం ఇట్లా బ్రేక్ నొక్కోవచ్చు. మనకు అవసరం లేదు మూవ్ అవుతున్నప్పుడు ఇట్లా ఈజీగా ఉంటుంది. లేదు మనం దీని మీద పెట్టి ఉంచినాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా రన్నింగ్ లా తెలియకుండా దీని మీద వెయిట్ అనేది పడతా ఉంటుంది. నేను ఇట్లా ఏర్పాటు చేసుకున్నా. చూసింది కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఈ బజాజ్ ఆటో గురించి కానీ ఇంకా వేరే దేని గురించి కానీ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియని తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ బాలకృష్ణ.